అందరికీ నమస్కారం. ఊర్లలో పిచ్చుకొక్క స్టోరీ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. జనరల్ గా పిచ్చుకొక్క ఏదైనా ఒకటి పిచ్చిపట్టిన కుక్క, సహజంగా ఒక మంచి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు అది బిహేవ్ చేసే పద్ధతి అలా ఎలా ఉంటుందో మీ అందరూ చూసే ఉండొచ్చు. ఎలా పడితే అలా అరుచుకుంటూ, ఏది పడితే అది చేస్తూ, ఎవరిని పడితే వాళ్ళని కరుస్తూ రక్కుతూ వెళ్తూ ఉంటది. దాన్ని అలాగే కనుక ఎవరు అడ్డు రాకుండా వెళ్ళనిస్తే సుదూరమైనటువంటి ప్రయాణాలు సొంగలు కప్పుకుంటూ, ఎక్కడ తాగడానికి నీరు లేక దాని రోగం దానిలోనే ముదిరిపోతూ చావు అంచుల వరకు తొందరగా వెళ్తుంది. అలా కాకుండా మిగతా మంచి కుక్కలో ఇంకొక వ్యక్తిలో వీళ్ళు కనుక దాన్ని కట్టడి చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది అంతకంతకు డబల్ అయ్యి ఇంకా ఎక్కువ అరుస్తూ, ఇంకా ఎక్కువ మందిని కరుస్తూ, ఇంకా ఎక్కువ కుక్కలకి పిచ్చెక్కిస్తూ దాని యొక్క లోపల ఉన్నటువంటి విషపు తాలూకు సంతతిని ఎక్కువ పెంచుకుంటూ వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది పిచ్చి కుక్క స్టోరీ జనరల్ గా. అందుకే పిచ్చి కుక్కకి పిచ్చి పట్టినప్పుడు కుక్కకి దాన్ని ఎవరైనా సరే సహజంగా వదిలేసి దానికి ఎవరు అడ్డు రాకుండా ఉంటే అదే తొందరగా కనుమరుగైపోద్ది. అలా కాకుండా అడ్డుపడితే ఖచ్చితంగా అది ఇంకా నేనున్నాను అని చెప్పేసి దాని ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఇంకా బలాన్ని పుంజుకొని తిరగబడుతూ ఉంటుంది. కాబట్టి చాలా వరకు జనసేన పార్టీల నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరి విషయంలో అయినా సరే మేము ఇలాంటి పిచ్చి కుక్కలు కానీ కన్సిడర్ చేసి వాళ్ళని వాళ్ళు ఎంత ఒర్రుతున్నా సరే వదిలేస్తూ ఉంటాము. వాళ్ళని అనవసరంగా మేము వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని మాట్లాడి పెద్దవాళ్ళని చేసే ఉద్దేశం మాకు ఉండదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని విడిచి వెళ్లిపోయారు అంటేనే ఆటోమేటిక్ గా వాళ్ళు రాజకీయాలకో ప్రజాసేవకో పనికిరాని వాళ్ళని అర్థంగా భావించుకుని వదిలేస్తూ ఉంటాం మేము జనరల్ గా. ఇది పిచ్చి కుక్క స్టోరీ మాత్రమే. అలాగే ఒక నీతి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే క్లియర్ గా విలువలు వదిలేసిన రాజకీయ నాయకుల్ని, వలువలు విడిచేసిన దేహాన్ని ఎవరు ఎక్కువ కాలం చూడరు. ఫస్ట్ క్యూరియాసిటీతో, ఆ తర్వాత యాంగ్జైటీతో, ఆ తర్వాత అవసరంతో, ఆ తర్వాత మొహం మొత్తేసి పక్కన పెట్టేస్తారు. ఇది జనరల్ గా ఉండేటువంటి లక్షణాలు, మనుషుల యొక్క లక్షణాలు. మనిషి అయినా సరే, రాజకీయ నాయకులైనా సరే విలువలతో ఉన్నన్ని రోజులే ఎక్కడైనా సరే గౌరవింపబడతారు. ఆ విలువలు కోల్పోతే డబ్బు రావచ్చేమో, పదవులు రావచ్చేమో చెప్పలేము. కానీ కొద్ది రోజుల తర్వాత మాత్రం సమాజం చేదరించుకునే స్థాయికి, వీళ్ళదే ఉందిలే అని పక్కన పెట్టేసే స్థాయికి అయితే దిగజారిపోద్ది వాళ్ళ యొక్క పరపతి. ఈ విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇక ఈ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి చాలా మంది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కొన్ని అంశాలు. మీరెందుకు, నేను ఇప్పటివరకు మాట్లాడిన స్టోరీకి అండ్ ఇప్పుడు మాట్లాడబోయే స్టోరీకి సంబంధం లేదు. ఇది మాత్రం మధ్యలో ఫుల్ స్టాప్ ఆర్ కామ పెట్టుకున్న తర్వాత వినండి. కన్నా రజనీ గారి విషయంలో మీరు ఎందుకు స్పందించట్లేదు, ఆవిడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతోంది కదా, మీరు ఎందుకు మాట్లాడరని చెప్పేసి నన్ను చాలా మంది క్వశ్చన్ చేశారు. నేను అన్న ఆన్సర్ ఒకటే, ఆవిడ ఏదో పాత ఎంచుకుంది, ఆవిడ దారిలో ఆవిడ పోనివ్వండి, మనం ఎందుకు అడ్డుపడటం ఆమె దారికి. మనం అడ్డుపడితే ఆగే వ్యక్తి అయితే పార్టీలోనే ఉండేది. పార్టీని దాటి వెళ్ళిపోయి పార్టీ లైన్ మీరేసి మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆవిడ గురించి ఎక్కువ ప్రస్తావించడం అనవసరం కదా. ఆవిడ వ్యక్తిగత జీవితం, ఆవిడ రాజకీయ జీవితం మనకి ఎందుకు కదా, అనవసరం కదా అని చెప్పేసి నేను వదిలేసి ఇదే ఆన్సర్ చెప్పాను. నాతో మాట్లాడి చాలా మందికి తెలుసు ఈ విషయం. పెద్ద దగ్గర నుంచి చిన్న దగ్గర వరకు అందరికి ఇదే ఆన్సర్ ఇచ్చాను నేను. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. సరే లిమిట్లెస్ గా అయినా సరే రాజకీయ విమర్శలు చేయొచ్చు. కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి విమర్శ చేయడం, ఎదుటి వ్యక్తి ఇబ్బందుల్లోనూ ఆపదలోనూ ఉన్నప్పుడు దాన్ని కూడా వెటకారంగా మార్చుకొని, దాన్ని కూడా అవకాశంగా మార్చుకొని చేయడం అనేది నిజంగానే నాకు అంత టాలరేట్ చేసినటువంటి అంశంగా అనిపించలేదు. కాబట్టి డెఫినెట్ గా స్పందించాలనిపించింది. అందుకే ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు సైనస్ సమస్య గురించి ఆవిడ చాలా అంటే చాలా ఎగతాళిగా, డౌట్ఫుల్ గా మాట్లాడింది. నా కొడుక్కి కూడా సేమ్ ప్రాబ్లం ఉంది. జనరల్ గా వాడికి ఇప్పటికి చాలా సందర్భాల్లో కొన్నేళ్లేమో 14 ఏళ్ళు దాటాక చేస్తాం, ముందే వద్దని చెప్పేసి డాక్టర్ సజెషన్ చేశారు. 14 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి చేద్దామని ట్రై చేస్తామంటే అడిగి జలుబు రాకుండా ఉండాలి, కనీసం 2 నెలలైనా సరే ముక్కులు పొడిగా ఉండాలి, ఎక్కువ ఆ జలుబు తాలూకు వైరస్ అట్లాంటివి లేకుండా, ఇట్లాంటివంతా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా అవ్వలేదు. కానీ ఎప్పుడు చేయించినా సరే వేసవకాలం మాత్రమే చేయించండి అని చెప్పేసి డాక్టర్ క్లియర్ గా చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి అంటే, చలికాలమో వర్షాకాలమో అట్లా అయితే ఏదో స్నీజింగ్, ఎలర్జీ తాలూకు లక్షణాలు వస్తూ ఉంటాయి. కాబట్టి సహజంగా ఫ్రీక్వెంట్ గా మారుతున్నటువంటి వాతావరణంలో పెరుగుతున్నటువంటి వైరస్ వాటి వల్ల సర్జరీ చేసినా సరే అంత సక్సెస్ఫుల్ గా దాని రిజల్ట్ ఉండదు. వేసవకాలం అయితే పర్ఫెక్ట్ గా ఉండిద్దని ఉద్దేశంతో చేస్తూ ఉంటారు. అందుమూలంగాను అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాక్సిమం ఏసీలో ఉంటారు కాబట్టి ఆయనకి ఆ సమస్య తీవ్రతరం అవుతూ ఉండల్లా ఎమర్జెన్సీగా అది చేసేసి ఉండొచ్చు. పెద్ద మ్యాటరే కాదు అసలు, చెప్పుకోవాలి. దాన్ని కూడా నెగిటివ్ గా చూడాల్సిన అంశం అయితే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమి, జగన్ గారికి ఉన్నట్టు 38 కేసులు లేవు. కోర్టు వాయిదా వచ్చినప్పుడల్లా మెడం మిడికింది, నడుము మిడికింది అని చెప్పేసి కూర్చోడానికి ఇంట్లో. ఆ పవన్ కళ్యాణ్ గారికి అట్లాంటి ఇబ్బందులు ఏమి లేవు. కాబట్టి ఆయన ఆరోగ్యం మీద వంక పెట్టేసి బయట సమాజం నుంచి ఏమైనా తప్పించుకోవాల్సిన అవసరం అయితే ఆయనకి లేదు పవన్ కళ్యాణ్ గారికి. సో ఈవిడ ఆ విషయాన్ని అట్లా తప్పుగా మాట్లాడకుండా ఉండాల్సింది జనరల్ గా. ఇప్పుడు రజనీ గారి విషయంలో చాలా మంది, ఆవిడ కొన్ని ఇంటర్వ్యూలు చూసాను, చాలా మంది నమ్మిన విషయం కూడా, కానీ అవి అబద్దాలని కొన్ని చెప్తాను. ఆవిడ యొక్క నైతికత ఏ పార్టీది అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు ఆమెను పిలిచి ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నా పార్టీ కోసం పనిచేయమని చెప్పేసి చెప్పాడని చెప్తోంది కదా, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే దానికి సాక్ష్యం నేనే.
ఈవిడ పార్టీలో ఫస్ట్ నాగబాబు గారిని కలిపేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఈవిడ గురించి నాకు డీటెయిల్స్ అవన్నీ పెట్టి, చూసావా ఎప్పుడన్నా వీడియోలు కొన్ని ఉన్నాయి చూడు, నాగబాబు గారికి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నాం ఈవిడ అని చెప్పేసి నాకే చెప్పారు. ఈవిడ తీసుకెళ్లి పార్టీకి గాలికి పోయే కంపెనీ తీసుకొచ్చి కాలికి తగిలించింది ఎవరయ్యా అంటే కటార శ్రీనివాస్ గారు, నల్లని శ్రీనివాస్ గారు. వీళ్ళిద్దరికి ఎవరు పరిచయం చేశారయ్యా అంటే డాక్టర్ శ్రవంత్ గారు పరిచయం చేసిన తర్వాత కటార శ్రీనివాసరావు గారు, నల్లని శ్రీనివాస్ గారు తీసుకెళ్లి నాగబాబు గారికి పరిచయం చేస్తే నాగబాబు గారు కొన్ని ఆవిడకి సంబంధించిన మాట్లాడిన వీడియోలు చూసి, ఆ తర్వాత నాగబాబు గారే పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేసి అపాయింట్మెంట్ ఏర్పాటు చేసి ఆవిడ్ని కల్పిస్తే ఆవిడ ఆహా ఓహో అని చెప్పినటువంటి మాటలన్నింటినీ పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఫస్ట్ కలిసిన రోజే మెడలో కండవ వేసి అధికార ప్రతినిధి హోదా ఆమెకి ఇచ్చారు సార్. అంతే తప్ప ఈవిడ ముందుగా చూడడం, ఈవిడ పార్టీలోకి పిలిపించడం, ఈవిడ సహాయ సహకారాలు లేకపోతే పార్టీని నేను నడపలేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవ్వడం, ఇవన్నీ కూడా అన్ని ఫ్యాబ్రికేటెడ్ స్టోరీలు. ఇవన్నీ ఆమె కట్టుకథలు కల్పించి చెప్తా ఉంది మీడియా ముందు. ఇంకొకటి, పార్టీకి ఆమె అధికార ప్రతినిధి ఇచ్చిన తర్వాత మా జిల్లాలో ఒక క్యాస్ట్ నాయకుడికి సంబంధించినటువంటి ఒక పుట్టినరోజు కార్యక్రమంలో మేము కలుసుకున్నప్పుడు నేను పక్కనే ఉండగా ఒక మీడియా ఛానల్తో ఆమె పెద్ద బ్లండరు స్టేట్మెంట్ అన్నారు. అది ఇంకా అది వింటే ఇప్పుడైనా సరే కోపం వచ్చేంత బ్లండర్ స్టేట్మెంట్ ఒకటి మీడియా ముందు పాస్ చేసింది. మహిళలకు సంబంధించి, పురుషులకు సంబంధించి, కులాలకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఎంత చండాల నీచ నికృష్టంగా పాస్ చేసినా అంత చండాల నికృష్టంగా పాస్ చేసింది ఆ స్టేట్మెంట్. నేను పక్కనే ఉన్నాను. ఆ స్టేట్మెంట్ వింటతో ఒక్కసారిగా నాకు ఒళ్ళంతా జల్దరించి చెమట్లు పట్టేసి నాకు అమ్మో ఏంది ఇట్లా మాట్లాడింది, ఇంత దారుణమైన స్టేట్మెంట్ అని చెప్పేసి భయపడిపోయి నేను ఆ మీడియా రిపోర్టర్ని పక్కకు రాగానే బద్దలాడుకుని, ఆయన ఇది బయట టెలికాస్ట్ చేయమాక, లైవ్ కాదు కదా. లైవ్ కాదు మేడం అన్నాడు. దయచేసి టెలికాస్ట్ చేయమాక ఈ బయట, నేను పార్టీ యాప్స్ కి చెప్తాను, ఇది కొంచెం కట్ చేసి మీరు చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని బద్దలాడుకుని వెంటనే నేను పార్టీ యాప్స్ లో ఉన్నటువంటి శ్యామ్ గారికి కాల్ చేసి, శ్యామ్ గారు మేము ఇట్లా ఈ బర్త్డే ఫంక్షన్ కి వచ్చామండి, మీడియా ఉంది, ఈవిడ ఈ వర్డ్స్ యూజ్ చేశారు, దయచేసి మళ్ళీ నేను చెప్తే ఆపుతారో లేదు ఛానల్ వాళ్ళకి కొంచెం మసాలా ఉంటే ఎక్కువ వ్యూస్ వెళ్తాయి అని చెప్పేసి టెలికాస్ట్ చేస్తారేమో, మీరు కూడా చెప్పి ఆపండి అని చెప్పేసి చెప్తే శ్యామ్ గారు ఏం చేశారంటే టెలికాస్ట్ అవ్వనీయకుండా ఆపటంతో పాటు బయట తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి చూయించారు. పవన్ కళ్యాణ్ గారికి చూయించడంతో ఆ బయట గురించి చూయించడము, అదే టైంలో కేతన్ రెడ్డి వినోద్ రెడ్డిని పార్టీ నుంచి బయటికి పంపించిన సందర్భంలో ఈవిడ కొన్ని డిబేట్లు అటెండ్ అవుతూ కేతన్ రెడ్డి వినోద్ రెడ్డి గారిని భుజాన వేసుకుని మోసిందనమాట. మోస్తే ఆ రెండు సందర్భాలను బేస్ చేసుకుని మాకు ఒక అధికార ప్రతినిధి మీటింగ్ కండక్ట్ చేస్తే అందులో మేము ఈ రోజు పార్టీలో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కూడా ఆ రోజు అధికార ప్రతినిధుల మీటింగ్ లో ఉన్నారు. దాదాపు దగ్గర 24 మంది ఉన్నాం మేము ఆ రోజు. బయటికి వెళ్ళిన కొబ్బరివాడ కత్తి కూడా అదే మీటింగ్ లో ఉంది. 23 మంది దాకా ఉంటే మేము ఆ రోజు క్లియర్లీ పవన్ కళ్యాణ్ గారు చాలా అంటే చాలా క్లియర్ గా చెప్పారు, ఈ మాటలు ఎలా మాట్లాడతావు, నువ్వు చదువుకున్న వ్యక్తివి కదా, ఆడపిల్లవు కదా, సాటి మహిళలను వాళ్ళ అవమానపరిచేలాగా మాట్లాడచ్చా, నీకు ఇదేనా నేర్పించింది, నీ చదువు నీకు ఇదేనా నేర్పించింది, నువ్వేదో ఉన్నతమైనటువంటి భావజాలంతో ఉంటావు, చదువుకున్న వ్యక్తివి, ఎంతో పార్టీ కోసం ఎంతో ఉపయోగపడతావు అని చెప్పేసి నేను నీకు ఈ అధికార ప్రతినిధి హోదా ఇస్తే అనతి కాలంలో నువ్వు తెచ్చినటువంటి చెడ్డ పేరు ఇదా పార్టీకి, ఇది బయటికి కనుక రిలీజ్ అయ్యింటే ఏమై ఉండేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆవిడని అరవడం జరిగింది. ఆ వెంటనే నన్ను కూడా ఒక విషయం మీద అరవడం జరిగింది. ఏ విషయం అంటే అరవడం కాదు, అది నా మీద జరిగిన విషయం. ఇది మీడియాలో కూడా, మీడియా కానీ ఎక్కడ ప్రచారం వల్ల, ఇది పార్టీ కార్యక్రమంలో మేము ఒక ఇంటర్నల్ గా పెట్టుకున్నటువంటి ఒక మీటింగ్ లో నేను ఒక వర్డ్ యూజ్ చేశాను. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎవరిని నమ్మి టికెట్ ఇచ్చినా గెలిపించాల్సిన బాధ్యత మనది అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేసి నేను ఆ మీటింగ్ లో మాట్లాడితే, అప్పుడు ఆ నియోజకవర్గంలో చాలా మంది ఇన్ఛార్జీలు ఉండేవాడు, ఎవరికొకరు పత్తం చేస్తా, ఒకళ్ళు పిలిస్తే వెళ్లి మీటింగ్ మాట్లాడిన ఆ చిన్న వర్డ్ మిస్టేక్ ని ఇంకొకరు తీసుకెళ్లి కంప్లైంట్ పెట్టారు పార్టీ ఆఫీస్ లో. దాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నన్ను అడిగారు, ఇలా అన్నావు అనువరుణ అని. అన్నాను సార్ అన్నాను. దానికి ఆయన ఎగ్జాంపుల్ గా ఎన్టీఆర్ గారి రాజకీయ జీవితంలో జరిగినట్టు ఒక సంఘటన ఉదాహరిస్తూ చెప్పి, ఇలా అన్నందుకే అలా జరిగింది కాబట్టి పార్టీలో నా తర్వాత అంత స్పీడ్ గా ప్రజల్లోకి వెళుతున్నట్టు వాయిస్ నీదే, అందరూ చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు అన్న నిన్ను, కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడు, ఎంత పాపులారిటీ పెంచుకుంటామో తర్వాత తప్పు జరిగితే అంతే స్థాయిలో డ్యామేజ్ కూడా జరిగింది, కాబట్టి నా కోసం నేను ఎంచుకున్నటువంటి రాజకీయ జీవితంలో నా కోసం మీ అందరూ నాతో నడవాలనుకుంటున్నాను, నేను ప్రయాణం చేయాలనుకున్న 25 ఏళ్ల రాజకీయ చరిత్రలో, రాజకీయ కెరీర్ లో నాతో పాటు నువ్వు కూడా ఉండాలనుకుంటున్నాను, ఎన్ని బాణాలు తగిలినా బలంగా నా కోసం నిలబడి ఉండు, మనందరం కలిసి మనం చూడాలనుకున్న సమాజాన్ని చూస్తున్నామని చెప్పేసి ఓపెన్ గా 23 మంది ముందు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆ కోపం కాస్త ఇటు కూడా టర్న్ అయిందనమాట. అలా జరిగింది. అప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు ఆయన రజనీ గారికి. ఇచ్చిన తర్వాత ఆవిడ ఆ రోజు ఏడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని ఇంకొకసారి జరగదు అని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ కాళ్ళ మీద పడి ఏడ్చినంత పని చేసి ఇంకా జరగదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఆవిడ అట్లాంటి రెచ్చగొట్టేటువంటి మాటలనే మాట్లాడుతూ ఉండటం చాలా సందర్భాలు జరిగింది. ఇదిలా జరుగుతూ ఉన్న క్రమంలో పార్టీ ఆఫీస్ కొన్ని కంప్లైంట్లు వెళ్ళాయి.
పేటీఎం ఎలా అయితే వైసీపీ కార్యకర్తలని నేర ప్రవృత్తి వైపు, మహిళలను జుగుప్సాకరంగా మాట్లాడేటువంటి పోస్టులు పెట్టేటువంటి విధానం వైపు మళ్లించిందో, వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా తప్పు వైపు మళ్లించిందో పేటీఎం ఈ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియా, అలాగే ఈవిడ కెరీర్ ని జనసేనలో ఆమె యొక్క ఫోన్ పే కొంతవరకు అడ్డుకట్ట వేసిందని చెప్పి అయితే చెప్తాను. ఎందుకంటే ఎవరైనా ఈవిడ మీడియా ముందు మాట్లాడే మాటలు ఆహా ఊహా అని నమ్మి ఇవి నిజంగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి జన సైనికురాలు కావాలని చెప్పేసి నమ్మేసి జనసేన కార్యకర్తలు ఎవరైనా ఇబ్బందుల్లో ఉండి కాల్ చేస్తే ఫస్ట్ డబ్బులు కొట్టండి, తర్వాత మీ సమస్య పెట్టండి, తర్వాత విని నేను కన్సల్ట్ అవ్వాలంటే అవుతా, లేదంటే లేదు. ఈ వెర్షన్ చాలా వరకు నడిచి ఈవిడ ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వక కొన్ని కేసులు తీసుకొని వాటిని కూడా వాదించక వాళ్ళ దగ్గర తీసుకున్నటువంటి ఎక్కువ మొత్తంలో ఉన్న డబ్బు తిరిగి ఇవ్వక నంబర్ ఆఫ్ కంప్లైంట్లు పార్టీ ఆఫీస్కి వెళ్ళాయి. ఈ విషయం మీద ఎలా ఏంటా అని పార్టీ ఆఫీస్ మదన పడుతూ ఉన్న టైంలో ఎలక్షన్ అయిపోయింది, మనం గెలిచాం, ఇదంతా జరిగిపోయిన తర్వాత తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు సనాతన సభ పెట్టారు. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సనాతన సభ గురించి ఆ రోజు అండ్ ఆ తర్వాత రోజు డిబేట్లు కండక్ట్ అయ్యాయి. డిబేట్లు కండక్ట్ అవుతున్న టైంలో ఒక ఛానల్లో ఈవిడ కూర్చొని ఒక అతిపెద్ద స్టేట్మెంట్ ని కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీ మీద పాస్ చేసింది. పాస్ చేయడంతో వాళ్ళు బిత్తరపోయి ఇంకా పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు. ఏంటి మీ అధికార ప్రతినిధి ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చింది మా పార్టీ గురించి, ఇది మీ స్టాండా మీ పార్టీ స్టాండా, ఏం మాటలు ఈ మాటలు అని చెప్పేసి పార్టీ ఆఫీస్ వాళ్ళని మెయిల్ పెట్టి మరీ అడిగారు. వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళు కూడా ఇంకా ఆన్సర్ చెప్పడానికి లేని పరిస్థితి, ఆ బిట్ కట్ చేసి పెట్టారు. ఆవిడ కంప్లీట్ ఆ లింక్ మొత్తం కట్ చేసి పార్టీ ఆఫీస్కి పెట్టారు. పెట్టిన తర్వాత ఆమెకి మహిళ కాబట్టి సగౌరవంగా పర్సనల్గా మేము తిరిగి మరలా మీ మీద వచ్చినటువంటి కొన్ని ఆరోపణల మూలంగా, కొన్ని కంప్లైంట్ల మూలంగా ప్రస్తుతానికి మిమ్మల్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నాము. పార్టీ కార్యక్రమంలో కానివ్వండి, మీడియా డిబేట్లలో కానివ్వండి, జనసేన అధికార ప్రతినిధిగా మీరు ఎక్కడా పాల్గొనవద్దు, తిరిగి మరలా మేము చెప్పేంత వరకు అని గౌరవప్రదంగా పర్సనల్గా ఆమెకు మాత్రమే మెసేజ్ సెండ్ చేశారు. అప్పటి నుంచి ఆమె మీడియాకి వచ్చిన కార్యక్రమాలకు వెళ్ళినా జనసేన వీర మహిళ లేదా మహిళా అడ్వకేట్ అని చెప్పేసి పెట్టుకుంది తప్ప ఎక్కడ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అని చెప్పి చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పేరు ప్రస్తుతానికి వాడుకోవద్దని చెప్పారు కాబట్టి ఈమె మీడియా నుంచి దూరంగా ఉండలేక ఈ మీడియాతో మాట్లాడేటప్పుడు ఈ పేరుతోటి జాయిన్ అయింది. చాలా సందర్భం చాలా మంది మీడియా మిత్రులకు కూడా తెలిసి ఈ విషయం. మరి ఈ మధ్య ఎందుకన్నా ఆవిడని ఆ విషయం తెలిసి కూడా ఎందుకు అంత డ్రామాటిక్ గా ఆవిడతోటి జనసేన అధికార ప్రతినిధి, మాజీ జనసేన ఇట్లాంటివన్నీ పెట్టి చేస్తున్నారు ఎందుకు నాకు తెలియదు. ఇది ఆమె విషయంలో జరిగినట్టు అంశం. అంబటి రాంబాబు విషయంలో బయటికి పొమ్మన్నారు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ ఆమెకు అనుకూలంగా ఆమె అల్లుకున్నటువంటి స్టోరీలు. అలాగే ఇంకొక విషయం, ఇది రజనీ గారికి నేను చెప్పాలి అనుకుంటుంది. మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో ఎవరికి తెలియట్లా. ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏ పార్టీ వాళ్ళతో సత్సంబంధాలు నడుపుకుంటున్నారు, వ్యాపార లావాదేవీలు నడుపుకుంటున్నారో తెలియట్లా. మనం అల్పజీవులం. మనం ఎంత విలువలతో రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో అంత విలువైనటువంటి అభివృద్ధి అనేది కనిపించింది. కాదు కూడదని ఇన్స్టెంట్ గా ఏదో ఆశించేసి ఎవరి మీద బురద వేయాలి అనుకుంటే, ఫస్ట్ ఒకరి మీద బురద వేయాలి అనుకుంటే పట్టుకునేది ఎవరి చేతులతో? మన చేతులతో. అంటే అది ముందుకు ఎవరికి అంటుకుంటుంది? మనకే అంటుకుంటుంది. ఫస్ట్ నువ్వు ఏమి ఎదుటి వాళ్ళ మీద విసిరేయాలనుకున్నా ఫస్ట్ అది నీకే అంటుకుంటుంది అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. మీ నైతికత, మీ విలువలు, మీ రాజకీయం, మీరు చేస్తున్న పార్టీలోకి రాగానే పదవి ఇవ్వలేదని చెప్పేసి, ప్రభుత్వంలోకి రాగానే పదవి ఇవ్వలేదని చెప్పేసి, నేను మహిళా కమిషన్ అడిగాను ఇవ్వలేదని చెప్పేసి ఇంత నెగటివ్ గా ప్రచారం చేయడం, దీన్ని కూర్చున్న కొమ్మ నరగడం అంటారు, లేదంటే ఏరు దాటాకి తెప్ప తగలేయడం అంటారు. ఆల్మోస్ట్ వాళ్ళు నాకు ఇట్లాంటి సామెతలన్నీ మీలాంటి వాళ్ళని చూసి పుట్టుండొచ్చు బహుశా. మీకన్నా ముందు నుంచే చేస్తున్నాం, మాకెవరికి అంత కోపం మీకు వచ్చినంత ఇది రాలేదు, మేమెవరూ మీలా కనిపించాలి. ఆయన రాజకీయ జర్నీలో ఆయన పెట్టుకున్నటువంటి సుదూర లక్ష్యంతో పాటు ఆయనతో పాటు ట్రావెల్ చేయాలని చెప్పేసి ఈ రంగంలో అడుగు పెట్టాం. అలాగే ముందుకు వెళుతూ ఉన్నాం. పర్టికులర్లీ మీకు మాత్రమే స్పెషల్ ఐడెంటిటీ కావాలి, వచ్చినటువంటి 2 సంవత్సరాలకే మీకు కమిషన్లు ఇవ్వాలి, చైర్పర్సన్లు ఇవ్వాలి, లేదంటే నేను బురదేస్తానని చెప్పేసి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం నాతో జర్నీలో నడవండి, పేరు వస్తుంది, పేరు తర్వాత ఏమైనా అభివృద్ధి వస్తుంది అని చెప్పేసి క్లియర్ గా చెప్పాడు. ఆయన మాట మీద ఆయన ఉన్నాడు, ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆయన ఒక నాయకుడిగా ప్రూవ్ చేసుకుంటూ ప్రజలకి ఏ ఉద్దేశంతో అయితే ఒక ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. మధ్యలో మీ నైతికత ఎత్తిపోయింది. మీరు ఏ ఉద్దేశంతో పార్టీ కండువా కప్పుకున్నారు? ఇవాళ పర్టికులర్లీ ఎందుకు మొన్నటి వరకు బెల్లమైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీకు అల్లంలాగా మాకు కనిపిస్తున్నాడు అంటే మార్పు ఎవరిలో వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఏం మారలా, ఆయన అలాగే ఉన్నాడు. మీలో వచ్చిన మార్పు చూసుకోండి. నా దృష్టిలో నేను చెప్పేది ఎప్పుడైనా ఒకటే, రాముడి ఆశయం గొప్పదా, హనుమంతుడి సాయం గొప్పదా అంటే రాముడి ఆశయమే గొప్పది. రాముడి ఆశయం కోసం పని చేశాడు కాబట్టి, సాయం చేశాడు కాబట్టి హనుమంతుడు కూడా దేవుడిగా కీర్తింపబడ్డాడు. ఆయనలో ఉన్నటువంటి బలాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన వాడయ్యాడు.
ఎంతో మందికి వాళ్ళ ఆరాధ్య దైవం అయ్యాడు హనుమంతుడు. కారణం ఏంటి? రాముడు పెంచుకున్నటువంటి ఆశయం కోసం పనిచేయడం మూలంగానే. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నటువంటి రాజకీయ ఆశయం కోసం పనిచేస్తూనే మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ పేరు తెచ్చుకున్నారు. ఇది మీ గొప్ప మా గొప్ప కాదు. ఆయన ఎంచుకున్నటువంటి లక్ష్యం గొప్ప, ఆయన నడుస్తున్నటువంటి దారి గొప్ప, ఆయన వెళుతున్నటువంటి తీరు గొప్ప, ఆయన వెనకాల మనం నడుస్తున్నటువంటి అందువల్లే మనకి గొప్ప. మీరు సపరేట్ గా లాయర్ గా మీరు పెద్ద తురుమై ఉండొచ్చు, నేను మార్కెటింగ్ పర్సన్ గా నేను పెద్ద తురుమై ఉండొచ్చు, బట్ పొలిటికల్ గా నేను జీరో మీరు జీరో. పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక విలువైన అక్షరం, ఒక అంకె మన పక్కన చేరబట్టే మనకు వాల్యూ పెరిగింది ఈ జీరోలకి. అది అర్థం చేసుకోలేకపోతే ఎవరు ఏం చేయలేరు. చిన్నపిల్లలకైతే కొట్టో తిట్టో చెప్తారు, లేదా మూర్ఖులకైతే ఏదో ఒకటి చేసి చెప్తారు. మేము అతి గొప్ప మేధావులు అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తాము? ఈ కులం కోట్లు మతం సూట్ల పక్కన దాక్కొని ఎన్నాళ్ళని రాజకీయాలు చేస్తారు? ఎవరు చేయలేరు ఎక్కడా కూడా. ఒక కులం కూడా మీద నిలబడ్డ వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అవ్వలేరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక కులం కోసమే పెట్టాను నేను పార్టీ అంటే అసలు నిజమే కాదు. ఇది ముమ్మాటికి నమ్మదగ్గ విషయం కాదు. ఇది మోసగించేటువంటి విషయం. ఏ కులం పేరు చెప్పుకుంటున్నారో ఆ కులాన్ని ఆ వ్యక్తులు మోసగించేటువంటి విషయం ఇది క్లియర్ గా. ఇది అర్థమైతే చాలు. ఇంతకన్నా ఇంకా గట్టిగా చెప్తే మహిళ అయిపోయారు కాబట్టి మళ్ళీ రేపు పొద్దున్న నేను ఆ ఏడుపులు మీడియా ముందు వినలేను. నాట్ ఇంట్రెస్టెడ్. నేను చెప్పాలనుకున్న స్టూడియోగానే చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దయచేసి మీరు మీ లక్ష్యం ఏంటో ఆ లక్ష్యం సరైన మార్గంలో వెళ్ళండి. ఇది రాంగ్ వే. పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం వల్ల లేదా ఇంకొకరు తిట్టడం వల్ల ఏదో వచ్చేస్తుంది అంటే ఆ టైంకి రావచ్చు, డబ్బులు రావచ్చేమో, గుర్తింపు రావచ్చేమో, 10 వాళ్ళ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ పిలిచి మీటింగ్లు పెట్టచ్చేమో, లేదా ఇంకేదైనా పదవులు ఇవ్వచ్చేమో. కానీ ఎంతకాలం? వాస్తవం ఎప్పటికైనా నిలబడుతుంది, అబద్ధం ఎప్పుడైనా పడుకుంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి.